పైన అణుయుద్ధాలు రుచి చూసిన ప్రపంచం ఇప్పుడు స్టార్ వార్స్ మూవీ మాదిరి అంతరిక్ష యుద్ధాలకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చైనా స్పేస్ వారికి అవసరమైన వార్ వెపన్స్ ని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే చైనా కక్షలో 5 ఉపగ్రహాలు డాగ్ ఫైటింగ్ కోసం రెడీగా ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి. అయితే ఇది చైనా ప్రధాన ప్రత్యర్థి అమెరికాతో పాటు ఆసియాలో చైనాకు పోటీగా ఉన్న భారత్కి కూడా ప్రమాదకరమైన పరిస్థితిగానే చూడాలి. అందుకే అంతరిక్షంలో భారత్ సరికొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో భారత్ అంతరిక్ష సైనిక సిద్ధాంతాన్ని ప్రకటించనుంది. అయితే స్పేస్ వార్లో భారత్ ప్లాన్ ఏంటి? ఇండియా రూపొందిస్తున్న మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ వ్యూహం ఏంటి? భూమిని దాటి అంతరిక్ష యుద్ధాలకు ప్రపంచం రెడీ అవుతోందా? చైనా స్పేస్ కుట్రలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నాయా? త్వరలో స్పేస్ వార్ అనివార్యమా? రియల్ లైఫ్ స్పేస్ వార్ జమానా వచ్చినట్లేనా? పరిస్థితులన్నీ చూస్తుంటే అవుననక తప్పదు. ప్రేక్షకుల్ని ఉర్రూతలెగించే గ్రాఫిక్స్ తో అంతరిక్ష యుద్ధాలకు సంబంధించిన మూవీస్ మాదిరి రియల్ లైఫ్ లో స్పేస్ వార్ కి అగ్ర దేశాలన్నీ సిద్ధమవుతున్నాయి. చైనా చర్యలతో త్వరలో అంతరిక్ష యుద్ధం తప్పదనే సూచనలు ఉన్నాయి. అంతరిక్ష పరిశోధన కార్యక్రమాల్లో అమెరికాను సవాలు చేస్తున్న చైనా స్పేస్ లో సైనిక సామర్థ్యాలు పెంచుకుంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆకాశమే హద్దుగా అగ్రదేశాల మధ్య పోటీ శృతిమించుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత సైన్యం తన అంతరిక్ష వ్యూహాలకు పదును పెడుతుంది. చైనా కక్షలో ఇప్పటికే యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఉపగ్రహ కదలికలున్నాయన్న నివేదికతో భారత్ తన అంతరిక్ష సైనిక సిద్ధాంతాన్ని రూపొందిస్తుంది. మరో 2-3 నెలల్లో మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ ప్రకటిస్తామంటూ తాజాగా భారత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. దీంతో భారత్ అంతరిక్ష యుద్ధానికి రెడీ అయినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీని స్థాపించిన ఇండియా రాబోయే నెలల్లో మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ తో పాటు మిలిటరీ స్పేస్ పాలసీని కూడా తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రకటించారు. తాజాగా ఇండియన్ డిఫెన్స్ సింపోజియంలో మాట్లాడిన ఆయన అంతరిక్ష రంగంలో భారత్ అగ్రగామిగా ఎదగాలని, దానికి సంబంధించి మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను సృష్టించడానికి పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా యుద్ధంలో ఆధిపత్యం చెలాయించడానికి అంతరిక్షం కొత్త డొమైన్గా మారుతుందని అన్నారు. అయితే దీనికోసం భారత్ స్పేస్ కల్చర్ ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని జనరల్ చౌహాన్ తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలను పెంపొందించే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్కరణలను ప్రవేశపెట్టిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక 2-3 నెలల్లోనే మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ ను తీసుకొచ్చేందుకు భారత డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ కృషి చేస్తుందని అన్నారు. అలాగే భారత జాతీయ సైనిక అంతరిక్ష విధానంపై కూడా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రైవేట్ రంగం మధ్య భాగస్వామ్యంతో ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, నిఘా కోసం ఉపగ్రహాలను ప్రయోగించడానికి చొరవ చూపుతున్నట్లు ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ప్రకటించారు. ఈ మేరకు భారత వ్యూహం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. దేశీయ మార్కెట్ను అనుకరించడం నుండి అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, అంతరిక్షంలో వరల్డ్ లీడర్గా భారత్ను నిలబెట్టడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. భారత అంతరిక్ష సంఘం చైర్మన్ జయంత్ పాటిల్ కూడా దీన్ని ధృవీకరించారు. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం కీలకమైన మలుపు దశలో ఉన్నమాట వాస్తవం. ఈ క్రమంలో భారత డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా దాని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో సీరియస్ గా పనిచేస్తుంది. ఇండియన్ ఇండస్ట్రీ ఇప్పటికే నిఘా, కమ్యూనికేషన్, ఉపగ్రహాలు, జామర్లు, ట్రాకింగ్ రాడార్లు వంటి టెక్నాలజీలను సిద్ధం చేసుకుని సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇలాగే ముందుకు సాగుతూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సహకారంతో సరికొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతుంది. ఇది అంతరిక్షంలో జాతీయ భద్రతను పెంచడంలో కీలకంగా మారనుంది.
భారత సైనిక అంతరిక్ష వ్యూహం అంటే దేశ రక్షణ, భద్రత కోసం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడం. ఇందులో గూఢాచర్యం, సమాచార సేకరణ, నిఘా, ఉపగ్రహ నిరోధక సామర్థ్యాలు, సైనిక అవసరాల కోసం ఉపగ్రహాలను ఉపయోగించడం వంటి ఉంటాయి. ఈ క్రమంలో భారత్ తన సరిహద్దుల రక్షణను, భద్రతను పటిష్టం చేయడానికి, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా అంతరిక్ష వ్యూహాలను రూపొందిస్తుంది. గూఢాచార సేకరణ, నిఘాలో భాగంగా శత్రువుల కదలికలు, వారి వ్యూహాలను గమనించడంతో పాటు సరిహద్దుల పర్యవేక్షణ, ఇతర రక్షణ సంబంధిత సమాచారాన్ని సేకరించే చర్యలు చేపడుతుంది. అలాగే ఉపగ్రహ నిరోధక సామర్థ్యాన్ని పెంచుకుని ఇతర దేశాలు ఉపగ్రహాలు దాడికి దిగితే ప్రతిదాడులు చేయటం వంటి వ్యూహాత్మక రక్షణకు అవసరమైన టెక్నాలజీని రూపొందిస్తున్నారు. ఇక సైనిక అవసరాల కోసం ఉపగ్రహాలను ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. అందుకే స్పేస్ మిలిటరీ కోసం సరికొత్త కమ్యూనికేషన్, నావిగేషన్, ఇమేజింగ్ సిస్టంలను అభివృద్ధి చేస్తున్నారు. భారత అంతరిక్ష మిలిటరీని రూపొందించడంలో కొన్ని ప్రధాన సంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇందులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలకంగా ఉంది. అంతరిక్ష సైనిక అవసరాలకు అనుగుణంగా ఇస్రో ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తుంది. మరోవైపు రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి దిశగా DRDO పనిచేస్తుంది. సైనిక అవసరాల కోసం అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. అలాగే 2019లో దేశ అంతరిక్ష వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం స్పేస్ డిఫెన్స్ ఏజెన్సీని స్థాపించింది. ఈ సంస్థ అంతరిక్ష యుద్ధం అనివార్యమైతే తీసుకోవాల్సిన వ్యూహాలను పరిశీలిస్తుంది. 2019లో భారత్ తన ఉపగ్రహ నిరోధక ASAT సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పుడు అంతర్జాతీయంగా వివాదాస్పదమైంది. అయినప్పటికీ భారత్ తన స్పేస్ టెక్నాలజీని స్పేస్ మిలిటరీ పవర్గా మార్చే దిశగా ముందుకు సాగుతుంది. నిజానికి సైనిక అవసరాల కోసం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడంలో చైనాతో పాటు ఇతర అగ్ర దేశాలతో పోల్చుకుంటే భారత్ వెనుకబడి ఉంది. అందుకే భారత్ తన అంతరిక్ష కార్యక్రమాలను బలోపేతం చేయాలని, వ్యూహాత్మకమైన సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని భావిస్తుంది. అంతర్జాతీయంగా భారత్కి పెరుగుతున్న బలానికి అనుగుణంగా మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ని రూపొందించడం అత్యవసరంగా మారింది. అందుకే రాబోయే ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా ఇండో పసిఫిక్ దేశాలతో లోతైన సహకారాన్ని ఏర్పరచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుంది. సాధారణంగా దేశాలన్నీ వాటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వాటి విదేశాంగ విధాన వైఖరిని, జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయిస్తాయి. అలాగే భారత్ కూడా దక్షిణాసియాలోని పరిస్థితులకు అనుగుణంగానే తన వ్యూహాలను రూపొందిస్తుంది. తూర్పు, పశ్చిమ ప్రాంతంలో అన్యస్త్ర దేశాలైన చైనా, పాకిస్తాన్లతో పరిష్కారం కాని సరిహద్దు వివాదాలు, ముఖ్యంగా చైనాతో అన్ని రంగాల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే చైనా భారత్లో భూభాగాలపై కన్నేసింది. పాకిస్తాన్ను, బంగ్లాదేశ్ని వినియోగించుకుంటూ భారత్లో అస్థిరతను పెంచే ప్లాన్లు గీస్తుంది. లడఖ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్లో చైనా తన ఉనికిని విస్తరించడానికి వ్యూహాలు పన్నుతుంది. మరోవైపు చికెన్ నెక్ కేంద్రంగా ఈశాన్య భారత్ను చీల్చడానికి పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో పౌర, సైనిక రంగంలో సామర్థ్యాన్ని పెంచుకోవటం భారత్కు అనివార్యంగా మారింది. ఇక చైనా అంతరిక్ష సామర్థ్యాలు అభివృద్ధి తర్వాత ఆర్థిక, జాతీయ భద్రత రెండింటికి ప్రాధాన్యత ఇవ్వటం భారత్కు కీలకంగా మారింది. ఈ దిశగానే ఇప్పుడు భారత్ అంతరిక్ష యుద్ధానికి కూడా సిద్ధమవుతుంది. అంతరిక్ష రంగంలో స్కిల్స్ ను పెంచుకోవడం అంటే జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే అనుకోవాలి. దీనికోసం ఈ రంగంలో ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి భారీగా పెట్టుబడి కూడా పెట్టాల్సింది. అలాగే ఇన్నోవేషన్లను పెంచాలి. పలు కీలక రంగాల్లో భద్రతకు మరింత వేగంగా విధాన ప్లానింగ్ చేయాలి. అయితే ఈ దిశగా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న భారత్కు ఇది కీలకమైన దశ. అందుకే మరింత వేగంగా భారత్ తన ప్రణాళికలు అమలు చేయడానికి రెడీ అయింది.
భవిష్యత్తులో అంతరిక్ష యుద్ధం తప్పదనే అభిప్రాయాలు అంతర్జాతీయంగా ఇప్పటికే స్పష్టంగా వినిపిస్తున్నాయి. అందుకే అంతరిక్ష సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి అగ్రదేశాలన్నీ వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ సామర్థ్యాలను అభివృద్ధి చేయటంలో భాగంగా ముందుగా భారత్ తన స్పేస్ కల్చర్ ను రూపొందించుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. స్పేస్ కల్చర్ అనేది యుద్ధంపై పరిశోధన ప్రణాళికలు రెడీ చేయడానికి సంబంధించిన అంశం. ఇందులో అంతరిక్ష సిద్ధాంతాల రూపకల్పన నుండి వ్యూహాలను రెడీ చేయటం వరకు పలు అంశాలుంటాయి. అలాగే అంతరిక్ష చట్టాలు అంతరిక్ష దౌత్య వ్యూహాలు కూడా ఈ చట్రంలోనే ఉంటాయి. స్పేస్ కల్చర్ ని నిర్మించడం అంటే అంతరిక్షంలో కొత్త స్టార్టప్లను సృష్టించడం గురించి మాత్రమే కాదు, స్పేస్ జర్నల్స్ అభివృద్ధి చేయటం, స్పేస్ వార్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయటం, ఇలాంటి యుద్ధంపై ఆలోచించే కమ్యూనిటీలను రూపొందించడం వంటి చాలా విషయాలున్నాయి. ఈ క్రమంలో భారత్ సొంత స్పేస్ వార్ స్కూళ్లను కూడా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. అలాగే ఇలాంటి యుద్ధాన్ని ఎదుర్కోవటానికి వైమానిక శక్తి ఒక ప్రధాన ఆయుధం కాగా ఈ దశగా కూడా భారత్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ స్పేస్ వార్ కి సంబంధించిన రక్షణ రంగం కోసం ప్రభుత్వం 52 ఉపగ్రహాల సమూహాన్ని ఆమోదించింది. వీటిలో 31 ఉపగ్రహాలను ప్రైవేట్ రంగం నిర్మిస్తోంది. అలాగే ప్రస్తుత పరిమితులను తగ్గించడానికి భవిష్యత్ కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవటానికి డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ కమ్యూనికేషన్ గ్రిడ్ పై కూడా భారత్ పనిచేస్తోంది. దేశ అంతరిక్ష ఆశయాలకు కేంద్రంగా $44 బిలియన్ స్పేస్ ఎకానమీని అభివృద్ధి చేయటం భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని ఫిబ్రవరి 2024లోనే చీఫ్ డిఫెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనిల్ చౌహాన్ ప్రకటించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దాదాపు 8.4 బిలియన్లుగా అంచనా వేసినట్లుగా తెలిపారు. ఇక 2033 నాటికి ఇది 44 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనికి ప్రైవేట్ కంపెనీలు, సాయుధ దళాలు, డిఆర్డీఓ, ఇన్స్పేస్ మధ్య బలమైన సహకారం అవసరమని చౌహాన్ తన తాజా ప్రకటనలో వివరించారు. ఇందులో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపగ్రహ సేవలను బలోపేతం చేయటం, తయారీని పెంచటం, కార్యకలాపాలను ప్రారంభించడంలో దేశీయ మార్కెట్ను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా డిఫెన్స్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే స్పేస్ స్టార్టప్లలో వృద్ధి కనిపిస్తోంది. 2014లో ఒక స్టార్టప్ ఉండగా 2023లో 54 స్టార్టప్ కంపెనీలు, ఇప్పుడు అంతరిక్ష రంగంలో 204 స్టార్టప్లొచ్చాయి. 2023లో ఈ రంగంలో భారత్ $123 బిలియన్ పెట్టుబడి పెట్టగా అది ఇప్పటికీ మొత్తం నిధులు $380.25 మిలియన్ చేరుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్ 24న అంతరిక్షంలో ఆయుధ పోటీని నిరోధించాలని అన్ని దేశాలను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా ఒక తీర్మానాన్ని వీటో చేసింది. రష్యా అణు వ్యతిరేక ఉపగ్రహ ఏసాట్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందనే రిపోర్టులొచ్చిన తరువాత దానికి ప్రతిస్పందనగా యునైటెడ్ స్టేట్స్, జపాన్ ఈ తీర్మానాన్ని రూపొందించాయి. అయితే 1957లో రష్యా స్పుత్నిక్ ప్రయోగించినప్పటి నుండి అంతరిక్ష కార్యకలాపాల్లో సైనిక ఉపయోగం కీలకంగా మారింది. ఎందుకంటే ఈ సంఘటన అంతరిక్ష పోటీతో పాటు అంతరిక్షంలో ఆయుధ పోటీని కూడా తెచ్చింది. అంతరిక్షంలో భారీగా సంప్రదాయేతర భద్రతా సవాళ్లను అగ్రరాజ్యాలన్నీ ఎదుర్కొంటూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు అంతరిక్షం అత్యంత పోటీ ఉన్న ప్రదేశంగా మారుతుంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థుల నుండి వచ్చే ముందస్తు దాడులను ఎదుర్కోవటానికి, విలువైన అంతరిక్ష ఆస్తులను రక్షించటానికి అంతరిక్ష ఆధారిత రక్షణ అన్ని దేశాలకు చాలా అవసరంగా మారింది. రాబోయే అంతరిక్ష యుద్ధంలో ఉపయోగించే స్పేస్ వెపన్స్ విషయంలో పెరుగుతోన్న భయం అన్ని దేశాలకు పెద్ద ముప్పుగా తయారైంది. గత కొంతకాలంగా భారత్ అంతరిక్ష సైనిక శక్తిగా మారే దిశలో తన స్పేస్ టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతోంది. 2019 మార్చి 27న భారత్ మిషన్ శక్తి అనే ఆపరేషన్ కోడ్ పేరుతో ఏసాట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ఇందులో భాగమే. దీంతో ఇలాంటి సామర్థ్యాలున్న చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ సరసన భారత్ కూడా చేరింది. ఇక 2010లో భారత అంతరిక్ష శాఖ భారత సాయుధ దళాల మధ్య సమన్వయాన్ని రూపొందించడానికి ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ కూడా స్థాపించింది. 2018లో డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అంతరిక్షంలో మిలిటరీ కార్యకలాపాలకు ఒక స్పష్టమైన ఆచరణాత్మక విధానాన్ని భారత్ రూపొందిస్తోంది. అంతరిక్షంలోని సుదూర గెలాక్సీలపై కాకుండా భూ సంబంధమైన యుద్ధం, జాతీయ భద్రతను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే కక్ష్య ప్రాంతాలపై భారత్ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే
అయితే భారత్ ప్రత్యేకంగా భూమికి సంబంధించిన కక్ష్య మండలాలు అంటే లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ఆర్బిట్లలో సైనిక కార్యకలాపాలను పెంచే విధంగా ప్రాథమిక డొమైన్లపై పనిచేస్తోంది. ఈ ఆచరణాత్మక విధానం గతంలో రూపొందించిన డాక్ట్రిన్లతో పేర్కొన్న సూత్రాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్ ప్లాటనరీ, ఇంటర్ గెలాక్టిక్ల మధ్య ప్రయాణం ప్రస్తుతానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైంది. ఈ అన్వేషణ మరిన్ని దశాబ్దాలు కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ప్రస్తుతం మిలిటరీ పరంగా ఉన్న పరిధిలోని స్పష్టమైన చర్యలకు భారత్ పకడ్బందీ వ్యూహాలను రూపొందిస్తోంది. ఈ దిశగా రాబోయే స్పేస్ యాక్టివిటీస్ బిల్ 2025 అంతరిక్ష రంగంలో కీలకమైన సంస్కరణగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ బిల్ ఇప్పటికే ఉన్న దృక్పథానికి తగినట్లుగా అవసరమైన నియంత్రణ చట్టాన్ని అందిస్తుంది. ఇది అంతరిక్ష కార్యకలాపాల బిల్కు సంబంధించిన గత ముసాయిదాలపై కూడా ఆధారపడి ఉంటుంది. దీన్ని మొదట 2017 నవంబర్లో ఇస్రో అభిప్రాయాల కోసం బయటకు వెల్లడించారు. అప్పటి నుండి ఇది పరిశీలనలోనే ఉంది. భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని నియంత్రించడం, ప్రోత్సహించడం ఈ బిల్లు లక్ష్యం. ఇది అంతరిక్షంలో డిఫెన్స్ కార్యకలాపాల వృద్ధికి అనుకూలంగా ఉంది. అలాగే దేశీయ పరిణామాలకు అనుగుణంగా భారత్ తన అంతర్జాతీయ అంతరిక్ష సహకారాన్ని పెంపొందించడానికి సహకరిస్తుంది. ఫలితంగా రాబోయే మిలిటరీ స్పేస్ డాక్ట్రిన్ ను బలోపేతం చేయడంలో అంతరిక్ష భద్రత, రక్షణ పట్ల విధానపరమైన సహకారం అందుతుందనే అభిప్రాయం ఉంది. ఇంకొన్ని రోజుల్లో ఈ సిద్ధాంతాలు తుది రూపం పూర్తయిన తరువాత భవిష్యత్తులో ఇవి భారత అంతరిక్ష ఆశయాలకు మార్గాన్ని నిర్దేశిస్తాయని అనుకుంటున్నారు. ఇది భారత అంతరిక్ష లక్ష్యాల్లో దేశాన్ని ముఖ్యమైన అంతరిక్ష శక్తిగా స్థాపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.